ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జన్హు కన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి మాస ఫలితాల్లో ముఖ్యంగా కొత్త సంవత్సరం రాబోతుంది మనకి. కాబట్టి ముందుగా మీ అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే మనకి ఈ యొక్క జనవరి మాసంలో అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది చూసుకున్నట్లయితే, మేషరాశిలో గురువు, అదేవిధంగా కన్యారాశిలో కేతువు యొక్క సంచారము, వృశ్చికంలో శుక్రుడు బుధుడు సంచరిస్తున్నారు, ధనస్సులో రవి మరియు కుజులు, మకరంలో శని భగవానుడు, అదేవిధంగా మీనంలో రాహువు. అయితే గ్రహాలు ఈ నెల ఏ ఏ సమయాల్లో ఏ ఏ తారీఖుల్లో మారుతున్నాయని చూసుకున్నట్లయితే, 8వ తేదీ బుధుడు ధనస్సులోకి మారుతున్నాడు. అంటే ఆల్రెడీ ధనస్సులోకి వచ్చి వెనక్కి వెళ్ళి మళ్ళీ వస్తున్నాడు అన్నమాట, మారుతున్నాడు. రెండవది ఏమిటి అంటే 15వ తేదీ ఈ యొక్క రవి భగవానుడు మకర సంక్రమణము అంటారు, సంక్రాంతి వచ్చింది కాబట్టి. అయితే నేను మీకు ఆ 15వ తేదీ ఒక రెమెడీ చేసుకోవడం వల్ల ఒక అద్భుతం జరుగుతుంది. అది నేను మీకు ఎండింగ్లో మీకు వివరిస్తాను. అలాగే చూసుకున్నట్లయితే 19వ తేదీ వృశ్చిక రాశి నుంచి శుక్రుడు ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి రాశిలో శని యొక్క సంచారము, కాస్త కుజుడు మారిపోతున్నాడు ఇప్పుడు. దీనివల్ల కొంతవరకు రిలీఫ్ వస్తుంది. మీ తల్లిగారి విషయంలో కావచ్చు, మీ యొక్క నిర్ణయాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, చాలా మట్టుకు మార్పు అనేటువంటిది వస్తుంది. ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ అనేటువంటిది ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ 2వ స్థానంలో రాహు ఉన్నందుకు విదేశీ ధనయోగాలు, సాఫ్ట్వేర్స్ మూలంగా ధనయోగాలు, ఈ ఎక్స్రేలు లేనట్లయితే స్కానింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి వ్యాపారాల్లో ఉండేటువంటి వారికి, విదేశాల్లో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి వారికి కూడా యోగం ఉంటుంది. కాకపోతే మీకు రాశిలో ఎప్పుడైతే శని యొక్క సంచారం జరుగుతుందో దీనివల్ల కొంత స్లో అవుతూ ఉంటాయి పనులు, కొంచెం ఆలస్యం అవుతూ ఉంటాయి, అంతేగాని మరొకటి ఏం కాదు. ఏలినాడు శని రాశిలో సంచరిస్తున్నందుకు దీనికి ముఖ్యంగా ఏంటంటే, మీరు శనివారాలు అభ్యంగ్య స్నానము చేయడము, తైలాభిషేకం చేయడము, శివార్చన చేయడము, ఆంజనేయ స్వామి కానీ లేనట్లయితే నరసింహస్వామి యొక్క, స్కందుడి యొక్క, గణపతి యొక్క ఆలయాలకు వెళ్ళడం ద్వారా మీకు ఈ ఏలినాడు శని యొక్క ప్రభావం ఏదైతే ఉందో అది పూర్తిగా తగ్గుతుంది. అదేవిధంగా గృహాలు, స్థలాలు తీసుకోవడం ద్వారా ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి లాంగ్ టర్మ్లో ఒక మంచి యోగాన్ని, షార్ట్ టర్మ్లోని లాంగ్ టర్మ్లో కూడా మంచి యోగాన్ని కలిగింపజేస్తున్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ సహోదరులతో కొంతవరకు కొన్ని శుభ వార్తలు వినడము, కొన్ని శుభకార్యాలు సహోదరులకు అవ్వవలసిన విషయాల్లో మీ జాతచక్రరీత్యా ఏంటంటే, కొంతమంది చూడండి తమ్ముళ్ళకో చెల్లెళ్ళకో వివాహం అయితే బాగుందని చెప్పి చూస్తుంటారు. అటువంటి విషయాల్లో మీకు యోగ్యవంతంగా ఉంది ఇప్పుడున్న గ్రహస్థితి. కొత్త సంబంధాలు కుదరడం కానీ ఇట్లాంటివన్నీ కూడా మీ యొక్క సహోదరులకి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ మీకు కూడా వివాహం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. అందులో ముఖ్యంగా టీచింగు, కన్సల్టెన్సీ, చార్టెడ్ అకౌంటింగ్ రిలేటెడ్ అకౌంట్స్ కానీ, టీచింగ్ కానీ, దైవ సంబంధించిన కార్యక్రమాలు చేసేటువంటి వారు కానీ, ఈ బ్యాంకింగ్ సెక్షన్స్లో ఉండేటువంటి వారు కానీ, ఫైనాన్షియల్ రంగాల్లో ఉండేటువంటి వారి ద్వారా మీకు యోగం కలగనుంది. వివాహ సంబంధించిన యోగము లేదా అటువంటి సంబంధాలు వస్తాయి కూడా, అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. కాకపోతే ఈ యొక్క అష్టమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి 12లో ఉన్నటువంటి కుజుడు యొక్క సంబంధాలు కూడా మనకి చూసుకున్నట్లయితే
ఈ 6వ స్థానం మీద పడుతుంది కాబట్టి కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. నూతన ఉద్యోగ అవకాశాలు, అందులో ముఖ్యంగా మార్కెటింగ్ రంగాల్లోని, ఫైనాన్షియల్ రంగాల్లో ఉండేటువంటి వారికి, అడ్వర్టైజ్మెంట్ రంగాల్లో ఉండేటువంటి వారికి, రీసెర్చ్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన, ప్రత్యేకంగా మీరు గణపతిని మరియు విష్ణుమూర్తిని ఆరాధించండి, అన్ని విధాలా బాగుంటుంది. రవి సంక్రమణం జరిగే రోజు 15 జనవరి రోజు ఒక పరిహార మార్గం చేసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది అందరికీ అనేటువంటిది నేను మీకు మొదట్లో ప్రస్తావించాను. ఇప్పుడు దాని గురించి చెప్తాను. అదేమిటి అంటే 15వ తేదీ ఉదయమే సరిగ్గా మనకి సూర్యభగవానుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలో ప్రవేశిస్తుంటాడు. ఇలా ప్రవేశించేటప్పుడు ప్రధానంగా మకర రాశి అనేటువంటిది మనకి కర్మస్థానముగా చెప్తూ ఉంటారు. అంటే కర్మకు సంబంధించినటువంటి రాశి. ఈ కర్మకు సంబంధించినటువంటి రాశుల్లో మకరము, కుంభము, అందులో ప్రధానమైనటువంటిది మకరం. ఈ ధనుర్మాసాన్ని కంప్లీట్ చేసుకుని మకరంలో అంటే కర్మరాశుల్లోకి ఆత్మకారకుడు ప్రవేశిస్తున్నాడు. ఈ సంక్రమణానికి జ్యోతిష్ శాస్త్రంలో, మన శాస్త్రాల్లో, పురాణాల్లో అన్నిట్లో కూడా ఒక విశేషమైనటువంటి చెప్పబడింది. ఏమిటది అంటే, ఎవరైతే ఈ సంక్రమణం రోజు, కామన్గా అందరం ఏంటి సంక్రాంతి రోజు గాలిపటాలు ఎగరేసుకుంటాము, పూజ చేసుకుంటాము, రకరకాలు ఉంటాయి. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే, ఎవరైతే ఉదయం నిద్రలేచి చక్కగా కాలకృత్యాలు తీర్చుకొని మీ ఇష్టదైవాన్ని పూజిస్తారో, చాలామంది పూజించడం అంటే ఏముందండి అనుకుంటాం, కానీ శాస్త్రంలో పూజ అనేటువంటి దానికి అర్థం ఏం చెప్పింది, వేదం యొక్క అర్థం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, పూర్వ వైభవము ఏ కర్మ చేయడం ద్వారా జనిస్తుందో దాని పేరు పూజ అట. పూర్వ వైభవము ఏ కర్మ చేయడం ద్వారా జనిస్తుందో దాని పేరు పూజ. అంటే చూడండి, కొంతమంది అంటుంటారు, ఏమండి మేము పలానా ఒకప్పుడు అలా బ్రతికామండి, ఒకప్పుడు ఇలా బ్రతికామండి, మేము చాలా వైభవంగా ఉండేది, కానీ మరలా మేమన్నీ కోల్పోయామంటే శాస్త్రం చెప్పినటువంటిది, వేదం చెప్పినటువంటి అర్థం పూజ. ఆ పూజని సంక్రమణం రోజు కనుక చేసినట్లయితే, మీ ఇష్టదైవాన్ని పూజ చేసుకుంటారా మీ ఇష్టం, బెస్ట్ సూర్య నమస్కారాలు చేసుకోవడం అన్నిటికంటే ఉత్తమం. పితృదేవతలకు చేసుకోవడం ఇంకా అన్నిటికంటే ఉత్తమం సంక్రమణం రోజు. ఎందుకంటే రాశి సంక్రమించేటప్పుడు, అందులో ప్రత్యేకంగా మనకి 12 రాసుల్లోనే సూర్యభగవానుడు సంక్రమిస్తుంటాడు. 12 రాసుల్లో సంక్రమించేటప్పుడు చేయొచ్చు, కానీ మకరంలో సంక్రమించేటప్పుడు మరింత విశేషం. ఎందుకు అంటే కర్మ స్థానాల్లోకి సూర్యభగవానుడు వెళ్తున్నాడు కావున. అదేవిధంగా స్వయం పాకము అంటే బియ్యము, 2 రకాల కూరగాయలు, పప్పు, చింతపండు, అదేవిధంగా మిరపకాయలు, ఇట్లాంటివన్నీ కూడా ఇస్తారు, ఉప్పు, ఇవన్నీ కూడా. ఇక మరొక విషయం ఏంటంటే, సంక్రమణం రోజు ప్రత్యేకంగా ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉదయం పూట ఉండి మధ్యాహ్నం తినొచ్చు, కావాలంటే స్వీకరించవచ్చు. ఉపవాసం ఉండలేనండి, నేను చాలా ఇబ్బందిగా ఉంది, నా ఆరోగ్యం సహకరించదు అనేటువంటి దానికి శాస్త్రం చాలా స్పష్టంగా బాలులకి అంటే చిన్నపిల్లలకి, ముసలి వాళ్ళకి, అనారోగ్యంతో ఉండలేని అనుకునేటువంటి వారికి ఏమీ ఉపవాసం ఉండాలని చెప్పి లేదు అని చెప్పి నియమాలు చెప్తున్నాయి మన ధర్మసింధు, నిర్ణయ సింధు పుస్తకాల్లో. అయితే ప్రత్యేకంగా ఈ యొక్క సంక్రమణం జరుపుకున్నప్పుడు జరిగే ముఖ్యమైన ఫలితం ఏమిటి అంటే, జాబ్ స్టెబిలిటీ లేదు అని బాధపడుతుంటారు చూసారా. ఏమంటే నాకు ఏ ఉద్యోగంలో స్టెబిలిటీ లేదు, నా కర్మేంటి ఇలా ఉంది, నా రోజులు అసలు ఎప్పుడు మారుతాయి, నేను అసలు ఏం చేసినా కలిసి రావట్లేదు అంటూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఈ యొక్క ఆత్మకారకుడు ఎప్పుడైతే కర్మస్థానంలో ప్రవేశిస్తుంటాడో ఖచ్చితంగా వస్తుంది. అందులో ప్రత్యేకంగా జాబ్ రావట్లేదు, జాబ్ సంబంధించిన ఇబ్బంది ఉందనుకునేటువంటి వారు గుర్తుపెట్టుకోండి, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అనే నామాన్ని మినిమం 1 అవర్ చేయండి. అదేవిధంగా సంపదలు లేవండి, ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది పడుతున్నాం అనుకునేటువంటి వారు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః చేసుకోవచ్చు, లేదా ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని అనే నామం కూడా చేసుకోవచ్చు. అనారోగ్యంతో బాధపడుతున్నాం అనుకునేటువంటి వారు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి, సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య చింత్య రూప కలికల్మషనాశిని అయి నమః అనేటువంటిది చేసుకోవచ్చు. ఇలా మనకి లలితా సహస్రనామాల్లో 1 కాదు 1000 నామాలు చెప్పబడింది. నువ్వు దేనికి ఏ నామాన్ని చేసుకుంటావు. ఎలా అయితే మనం ఒక అనారోగ్య సమస్యలో ఉన్నప్పుడు మెడికల్ షాపుకి వెళ్ళి మీకు ఏ యొక్క ఔషధం తీసుకుంటే మీ యొక్క అనారోగ్యం సమస్య పోతుందో, అదేవిధంగా అమ్మవారి యొక్క నామాలన్నీ కూడా మన పాపకర్మలను తొలగించి మనల్ని ఒక గొప్ప మార్గం వైపు నడిపించడానికి, దీనికి మీరు ఏదో పెద్దవి ఏమో చేయాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి.
కేవలం అమ్మవారి సన్నిధిలో కూర్చొని కుంకుమతోనో అక్షంతలతోనో ఒక్కొక్క నామాన్ని అనుకుంటూ పూజ చేయొచ్చు. అయితే ఇక్కడ ఈ యొక్క నామస్మరణ ద్వారా సంక్రమణం రోజు ఇవి మీరు పొందవచ్చు శాస్త్రం చెబుతున్నటువంటిది. చాలామంది అడుగుతుంటారు, ఏమండి మా పెద్దవాళ్ళ ఇంట్లో చనిపోయి సంవత్సరం అవుతుంది, ఇంకా సంవత్సరం అవ్వలేదు, 1 మంత్ అయింది, 2 మంత్స్ అయిందని చెప్తుంటారు. దీనికి కూడా నేను మీకు చెప్పి ముగిస్తాను. 11 రోజులు మాత్రమే నియమము. 11వ రోజు తర్వాత మీరు జపాలు తపాలు కామన్గా ఇంట్లో చేసుకునే నిత్యదేవత ఆరాధన ఆలయానికి వెళ్ళవచ్చు కూడా. అందుకే చూడండి 11వ రోజు మనం ఆలయంలో నిద్రించమని చెప్తారు. ఎందుకు అంటే ఆ రోజు నుంచి నువ్వు ఆలయ దర్శనం చేయవచ్చు, ఇంట్లో దీపం వెలిగించవచ్చు అని చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, చాలామంది పూజలు చేస్తూ మాకు ఫలితం రావట్లేదు అనడానికి కారణం ఒకటే. ఇలా తెలిసి తెలియక ఆ సంవత్సరం పాటు దీపం వెలిగించకపోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ బాగా ఫామ్ అయిపోతుంది ఇంట్లో. అప్పుడు మీరు చేసే పూజలు ఎనర్జీ సరిపోదు ఒకటి. రెండవది అంటూ ముట్టు శుచి ఇవి ఖచ్చితంగా పాటించాలి. ఇవి పాటించకుండా మీరు ఎన్ని పూజలు చేసినా దాని ఎనర్జీ అక్కడ సరిపోదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 1 అడుగు 2 అడుగులు ముందుకు వేస్తున్నారు, 4 అడుగులు వెనక్కి వేస్తున్నారు. ఎప్పటికి చేరుకుంటారు మీరు మీ యొక్క గమ్యానికి? 4 అడుగులు వెనక్కి వేయడం అంటే మీరు చేసే పూజకి తగ్గట్టుగా మీరు ఇంట్లో పాటించట్లేదు, అంటూ ముట్టు శుచి అనేటువంటివి పాటించట్లేదు. ఇవి పాటించకుండా మీరు ఎన్ని పూజలు చేసినా 2 అడుగులు ముందుకి 2 అడుగులు వెనక్కిలాగే ఉంటుంది పరిస్థితి. కాబట్టి ఇవి పాటించండి. ఈ యొక్క 15వ తేదీ మకర సంక్రాంతి సంక్రమణం రోజు మీ యొక్క శక్తి కొద్దీ మీరు ఎంత దానం చేస్తారో దానం చేస్తూ, ఎంత గోసేవ చేస్తారో చేయగలుగుతూ, ఎంత నామస్మరణ చేస్తారో చేయగలిగి మీ యొక్క జీవితాలను ఉద్ధరించుకోవాలని, ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.